ఈ వారం ఒక జాపనీస్ మినిస్టర్కి సంబంధించినటువంటి వీడియో వైరల్ అయింది. లక్షల మంది దాన్ని చాలాసార్లు చూశారు. చాలామంది దాని విషయమై ప్రశంసలు చేశారు. ఆ వీడియోలో మినిస్టర్ చేసినటువంటి ఒక ఘన కార్యము క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరికి చాలా గొప్ప గుణపాఠాన్ని నేర్పిస్తోంది. కిమి ఒనోడా అనేటువంటి జపాన్ సంబంధించినటువంటి ఆర్థిక భద్రత మంత్రి. ఆమె 6th మార్చ్ శుక్రవారం ఉదయము క్యాబినెట్కి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఒక కీలకమైనటువంటి మీటింగ్కి హాజరవ్వాల్సి ఉంది. సో ఆమె తన కారులో బయలుదేరి వస్తున్నప్పుడు హైవే మీద జరిగినటువంటి ఒక ఘోర ప్రమాదము చేత ట్రాఫిక్ జామ్ అయిపోవడం, ఆమె అక్కడే కదలలేకుండా నిలిచిపోవడం, తర్వాత అక్కడి నుండి బయటపడి ఆమె క్యాబినెట్ మీటింగ్ కోసం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వచ్చేసరికి 5 నిమిషాలు ఆలస్యం అవ్వడం, ఇవన్నీ జరిగిపోయాయి. సో అప్పుడు ఆమె ట్యాక్సీ ఆఫీస్ దగ్గరికి రాగానే దడల్న తలుపు బయటికి తీసి వేగంగా దాంట్లో నుండి బయటికి దూకి ఆమె తన హ్యాండ్ బ్యాగ్ను ఒక చేత పట్టుకొని 43 సంవత్సరాల ఒనోడా అనేటువంటి స్త్రీ తన సహాయకుడితో సహా ఆ యొక్క క్యాబినెట్ మీటింగ్ బిల్డింగ్లోనికి వేగంగా పరిగెత్తుకుంటూ పోవడం, వారు అక్కడ ఉన్నటువంటి ప్రెస్ వారు, కెమెరా పర్సనల్ దాన్ని వీడియో తీసి ఆన్లైన్లో పెట్టినప్పుడు ఇది చాలా గొప్పగా వైరల్ అయ్యింది. జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ సనే టకాయిచి కరెక్ట్ టైంకి క్యాబినెట్ మీటింగ్ రూమ్లోకి రావడం, అంతకుముందు క్యాబినెట్ మంత్రులందరూ అక్కడ ఉండాల్సినటువంటి వారందరూ సిద్ధంగా ఉండడం, ఆమె వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడి ఆమెను అభినందనలతో స్వాగతించడం, అందరూ ఆమెతో పాటు కూర్చోవడం, అదంతా కూడా కెమెరా వారు చూపిస్తున్నప్పుడు ఒక సీట్ ఎక్కడైతే ఒనోడా అనేటువంటి ఆర్థిక భద్రత మంత్రి కూర్చోవాలో దాన్ని ఖాళీగా ఉండడం కూడా చూపించారు. సో 5 నిమిషాలకు ఆలస్యంగా వచ్చినటువంటి ఆమె వేగంగా లోపలికి వచ్చింది, క్షమాపణ కోరి మీటింగ్లో పాల్గొన్నది. తర్వాత జపాన్ దేశం అంతటికీ, అంటే జాపనీస్ ప్రజలందరికీ కూడా జాతీయంగా క్షమాపణ చెప్పింది. నేషనల్ అపాలజీ, లేకపోతే సీకింగ్ ఆర్ ఆస్కింగ్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ ద హోల్ నేషన్. దేశమంతటిని తాను 5 నిమిషాలు క్యాబినెట్ మీటింగ్కి ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణ చెప్తూ హైవేలో జరిగినటువంటి ఒక ఘోర ప్రమాదము చేత నా ట్యాక్సీ మధ్యలో నిలిచి కదలలేని పరిస్థితుల్లో ఉండడం చేత ఆలస్యం జరిగింది. ఇంకొకసారి ఇట్లాంటి ఆలస్యం జరగకుండా నేను చూసుకుంటాను. నేను ఇట్లాంటి ఆకస్మికమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎట్లా ఎదుర్కోవాలో ఇంకా జాగ్రత్తగా నేర్చుకుని వాటిని చేస్తాను అని ఆమె చెప్పినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఒక రాజకీయవేత్త, ఒక మంత్రి అనేక దేశాల్లో ఈ రకమైనటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి క్షమాపణ చెప్పడం అనేది జరగదు. మన దేశంలో అయితే బొత్తిగా జరగదు. కానీ ఆమె అట్లా చేసినప్పుడు వారందరూ కూడా చాలా ఆమెను అభినందించారు. ఈ ఒనోడా అనేటువంటి వ్యక్తికి ఒక మంచి అలవాటు ఉంది. ప్రతి మీటింగ్కి 15 నుండి 20 నిమిషాల ముందే వచ్చి ఆమె హాజరయ్యేది. సో ఆమె అన్ని జాగ్రత్తలు తీసుకునేది. కానీ ఆ రోజున ఆమె నిస్సహాయ పరిస్థితుల్లో ఆలస్యం అయినప్పటికీ కూడా తన బాధ్యతగా దాన్ని తీసుకొని క్షమాపణ చెప్పింది. ఎందుకంటే జపాన్ యొక్క కల్చర్లో, వారి సంస్కృతిలో పంక్చువాలిటీ అంటే ప్రాణం, సమయ పాలన అంటే ప్రాణం. సమయాన్ని మీరు పాటించకపోతే ఏ వ్యక్తి అయితే మీ కొరకు ఎదురు చూస్తుందో ఆ వ్యక్తిని మీరు అగౌరవపరచడం, లేకపోతే ఆ వ్యక్తిని మీరు కించపరచడం, ఆ వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వకపోవడం, అది డిస్రెస్పెక్ట్ఫుల్, అమర్యాద అండ్ రూడ్, దురుసుగా ఉండేటువంటి ఒక ప్రవర్తన. సో ఇండివిజువల్ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, ఎవరైనా లేటుగా వచ్చారు అంటే జపాన్లో వారికి ఆ ఇండివిజువల్, ఆ వ్యక్తి లేక ఆ యొక్క వ్యవస్థ, ఇన్స్టిట్యూషన్, సంస్థ పట్ల బొత్తిగా మర్యాద లేదు అని అర్థం. సో 5 నిమిషాలు ఒక క్యాబినెట్ మీటింగ్కి ఆలస్యమైనందుకు ఒక ప్రముఖ మంత్రి దేశమంతటికి క్షమాపణ చెప్పింది. మరి దీంట్లో క్రైస్తవ విశ్వాసులుగా, బైబిల్ భక్తులుగా, యేసు శిష్యులుగా పేర్కొనబడుతున్నటువంటి వారు ఎంత గొప్ప పాఠము నేర్చుకోవాలో, వారు ఎన్నిసార్లు క్రైస్తవ సంఘ ఆరాధనలకు ఆలస్యంగా వచ్చినా కూడా ఏమాత్రము చీమ కుట్టినంత బాధ కానీ లేకపోతే విచారము కానీ లేకుండా, ఎవరికి అనేది పక్కన పెట్టండి,
వారి రక్షకుడు వారి దేవుడికి కూడా క్షమాపణ చెప్పకుండా వచ్చి వెళ్ళిపోవడం, దానికన్నా దారుణం ఇంకొకటి లేదు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మీలో ప్రతి ఒక్కరికి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున శుభాలు అండ్ స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో ప్రపంచవ్యాప్తంగా ప్రభు దిన సంఘ ఆరాధనకు అత్యధికులుగా ఉన్నటువంటి క్రైస్తవులు ఆలస్యంగా వెళ్తారు అనేది ఒక వాస్తవ విషయం. ఇది బహు విచారకరమైనటువంటి సంగతి అయినప్పటికీ ఇది అక్షరాల నిజం. ఈ చెడు అలవాటును మరి యొక్క దురలవాటును చాలా చర్చెస్లో ఉన్నటువంటి సేవకులు కానీ తోటి సంఘస్థులు కానీ చాలా తేలికగా తీసేసుకుంటారు. దాన్ని పెద్ద తప్పుగా లేకపోతే ఒక అగౌరవమైనటువంటి విషయముగా వారు ఎంచరు. గనుక ఎవరికి కూడా మేము చర్చ్ వర్షిప్ సర్వీస్కి లేటుగా వెళ్తే తప్పు అని అనిపించట్లేదు. సర్వశక్తుడైనటువంటి దేవునికి ఆయన యొక్క స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘ ఆరాధనకు ఆలస్యంగా వెళ్ళడము అంటే ఆయన పట్ల, ఆయన సంఘము పట్ల, ఆయన యొక్క ఆరాధన పట్ల బొత్తిగా గౌరవము, మర్యాద, భయము, భక్తి లేదు అనేది వారు చెప్పకనే చెప్పేస్తున్నారు. అండ్ ఇట్లా చేసిన తర్వాత కూడా వీరికి బొత్తిగా వారు చేసినటువంటి ఆ యొక్క ఘోరం గురించి విచారం కానీ పశ్చాత్తాపము కానీ ఉండవు. అదే మనుషులు, ఆ వ్యక్తులే స్కూల్కి వెళ్ళడానికి, ఆఫీస్కి వెళ్ళడానికి, బిజినెస్కి వెళ్ళడానికి, వారి అపాయింట్మెంట్స్ని వారు ఉంచుకోవడానికి, అది డాక్టర్ అపాయింట్మెంట్ అయినా, లాయర్ అపాయింట్మెంట్ అయినా, ఇంకొక గవర్నమెంట్ ఆఫీస్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ అయినా, ఇంటర్వ్యూ అయినా, లేకపోతే వారి పర్సనల్ ఎంగేజ్మెంట్స్ అయినా, వారికి ఉన్నటువంటి హాబీలు, క్రీడలు కావచ్చు, లేకపోతే ఫంక్షన్స్కి వెళ్ళడం కావచ్చు, లేకపోతే వారు చేసేటువంటి ప్రయాణాలు, అది ట్రైన్ అయినా, అది ప్లేన్ అయినా, సమయాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. ఎందుకంటే అక్కడ ఆలస్యం అవుతే వారికి అన్యాయం జరిగిపోతుంది కనుక, వారికి అవమానం వస్తుంది కనుక, వారికి ఆయాసం కలుగుతుంది, వారికి నష్టము కలుగుతుంది కనుక అక్కడ మాత్రం టైంకు ఉంటారు. అంటే వీరికి సమయమును పాటించుట చేత కావుట లేదు అని చెప్పలేం. వీరికి ఆ విషయాల మీద ఉన్నటువంటి మక్కువ, గౌరవము, వాటి పట్ల ఉన్నటువంటి నిష్ట దేవుడి మీద, దేవుని సంఘం మీద, సంఘ ఆరాధన మీద బొత్తిగా లేవు అని వారు చెప్పి చూపిస్తున్నారు. మరి ఇట్లాంటి మనుషులు భక్తులు, ఇట్లాంటి మనుషులు విశ్వాసులు, ఇట్లాంటి మనుషులు క్రీస్తు యేసు సంబంధులు, ఆయన్ని వెంబడించేటువంటి ఆయన శిష్యులు అని ఎట్లా అంటాం? వీరు సంఘ ఆరాధనకి వారానికి ఒక్కసారి, మిగతా మీటింగ్ల గురించి నేను మాట్లాడట్లేదు, ప్రభుదిన ఆరాధన, లార్డ్స్ డే వర్షిప్, సండే వర్షిప్కే ఆలస్యంగా వస్తే వీరికి రేపు దేవుని కొరకు ఏమి నిలబడతారు, దేవుడి కొరకు ఏమి ఇస్తారు, దేవుడి కొరకు ఏమి శ్రమ అనుభవిస్తారు, వీరిలో ఒకరైనా దేవుడి కొరకు జైలుకి వెళ్ళే రకం, ఒకరైనా దేవుడి కోసం ప్రాణం పెట్టే రకం ఉంటారా అనేది తప్పకుండా ప్రతి ఆలోచించే వ్యక్తికి వచ్చేటువంటి ప్రశ్న. సో వీరిలో ఉన్నటువంటి లోపం ఏంటంటే ఆరాధన అంటే అలక్ష్యం. ఆరాధన అంటే వీరికి ఒక ఆచారం. ఆరాధన అనేది వారం వారము తప్పని అనివార్యమైనటువంటి ఒక కార్యక్రమం కనుక మేము వెళ్ళక, హాజరు అవ్వక తప్పదు కనుక ఏదో ఒక టైంకి వెళ్ళొచ్చేద్దాం అనేటువంటి మనస్తత్వంతోనే ఉంటున్నారు. కానీ ఆరాధన ఒక గొప్ప ఆధిక్యత, కోట్ల మందికి లేనిది, దేవుడు కృపచేత నాకు అనుగ్రహించినటువంటి ధన్యత, అది నిజ దీవెన, లేకపోతే ఆత్మ సంబంధమైన ఫలమును అనుగ్రహించేటువంటి ఆశీర్వాదము అని అనుకోవట్లేదు. ఈరోజు మన అంశం ఏంటంటే లేట్ ఫర్ వర్షిప్. ఆరాధనకు ఆలస్యమా, ఆరాధనకు ఆలస్యమా. సో క్రైస్తవులు ప్రతి ఆదివారము ప్రభు దినాన్న సంఘముగా ఆరాధించడానికి కూడుకున్నప్పుడు ఆలస్యంగా వెళ్ళడము, ఆలస్యం అవ్వడం, అండ్ ఇది క్రమం తప్పకుండా ఆలస్యం అవ్వడం. ఎక్లీసియాస్టిస్ 5:1, ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అని రాయబడింది. ఇంగ్లీష్లో వాక్ ప్రూడెంట్లీ వెన్ యూ గో టు ద హౌస్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది.
సో నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు, సంఘానికి ఆరాధన కొరకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. నీవు దేవుని యొక్క గృహానికి నడిచి వెళ్తున్నప్పుడు, అంటే అక్కడికి వస్తున్నప్పుడు నీ అడుగులు జాగ్రత్తగా వేయి అని దేవుడి వాక్యంలో మనకి రాయబడింది. అది 1వ వచనంలో కనబడుతుంది. 7వ వచనంలో నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము అని కూడా రాయబడింది. సో ప్రసంగి ఏమి రాస్తున్నాడు? నీవు దేవుడి మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. అది జాగ్రత్తగా ఉండాలంటే నీవు దేవుడి యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఎవరైతే నిజముగా విశ్వాసులో, ఎవరైతే దేవుడికి విధేయులో, భయభక్తులు కలిగినటువంటి పరిశుద్ధులో, వారు దేవుడి మందిర విషయంలో తమ వ్యవహారమును, ప్రవర్తనను చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు, చూసుకుంటారు. ఇంకొక ఇంగ్లీష్ వర్షన్లో గాడ్ యువర్ స్టెప్స్ వెన్ యూ గో టు ద హౌస్ ఆఫ్ గాడ్. నీవు దేవుడి మందిరానికి వెళ్ళేటప్పుడు నీ అడుగులు జాగ్రత్తగా సంరక్షించుకో, కాపాడుకో అని కూడా రాయబడింది. సో హీబ్రూ బైబిల్లో దాని యొక్క అర్థము గాడ్ యువర్ ఫీట్ అంటే నీ పాదములను నీవు సంరక్షించు, అవి జాగ్రత్తగా పడేటట్టు చూసుకో. అంటే సిద్ధపాటుకు, ఆరాధన చేయడానికి, దేవుని సన్నిధికి, దేవుడి యొక్క మందిరానికి వచ్చి అక్కడ మనము దేవుడి ఎదుల చూపించాల్సినటువంటి భయభక్తుల విషయంలో సరైనటువంటి మానసిక సంతులన, సరైనటువంటి హృదయ పరిస్థితి అండ్ ఉండాల్సినటువంటి సిద్ధపాటు, దేవుణ్ణి గణపరచడానికి, వాక్యమును శ్రద్ధాశక్తులతో వినడానికి అండ్ తర్వాత పూర్ణ జీవితంతో దానికి విధేయత చూపడానికి జాగ్రత్త అని దాని అర్థం. ఈ మాటలు మనకి పాత నిబంధనలో నిర్గమాకాండం 3వ అధ్యాయం 5వ వచనంలో జరిగినటువంటి ఒక సంఘటనను తప్పక జ్ఞాపకానికి తీసుకుని వస్తాయి. మోషే ఆ మండే పొద దగ్గర ఉన్నప్పుడు దేవుడు అతనితో చెప్పిన మాటలు ఇట్లా ఉన్నాయి. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. సో ఆ మండే పొద దేవుడి యొక్క సన్నిధానాన్ని సూచిస్తోంది కనుక పరిశుద్ధ ప్రదేశము, అక్కడికి నీవు వచ్చేటప్పుడు జాగ్రత్త, దగ్గరకు రావద్దు, నీ చెప్పులు విడువము అని దేవుడు మోషేతో చెప్పాడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు తన సంఘములో సంచారము చేస్తున్నాడు. ప్రభు యొక్క సన్నిధి, జీవాధిపతి అయిన దేవుని సన్నిధి, పరిశుద్ధుడైనటువంటి, ప్రాణప్రియుడైనటువంటి, ప్రభువుల ప్రభు అయినటువంటి, రాజుల రాజు అయినటువంటి ఆయన సన్నిధి ఉన్నటువంటి స్థలానికి అలక్ష్యముగా, ఆలస్యముగా వెళ్ళుట దానికన్నా పెద్ద దుర్మార్గము మరొకటి లేదు. కాకపోతే ఇప్పుడు ఆరాధనకి, సంఘ ఆరాధనలకి ప్రపంచవ్యాప్తంగా చాలామంది రెగ్యులర్గా లేటుగా వస్తారు. ఇదొక క్రానిక్ ప్రాబ్లం, అంటే దీర్ఘకాలముగా కొనసాగేటువంటి సమస్య. కొందరికి రోగం వస్తే జీవితం అంతా ఉన్నట్టు, కొందరికి అలవాటు జీవితం అంతా ఉంటుంది. వారు ఎప్పుడు టైంకి సంఘ ఆరాధనకి రారు. ప్రారంభ ప్రార్థనలో వారు తల వంచరు, హృదయం వంచరు, ఆమేన్ అనరు. వారు ఎప్పుడూ ఆలస్యంగానే వస్తారు. కొంతమంది నిమిషాల ఆలస్యం, కొంతమంది గంట ఆలస్యం, కొంతమంది 3 గంటల సర్వీస్లో 2.5 గంటల తర్వాత వచ్చేస్తారు. ఆ ప్రకారం వారు లేట్గా రావడానికి కారణం ఏంటి అంటే వారికి ఉన్నటువంటి అలవాటు, అది చెడ్డది. రెండవది, వారికి సిద్ధపాటు లేదు, అది మూర్ఖముతో కూడుకున్నటువంటిది. మూడవది, వారికి క్రమశిక్షణ లేదు, సమయ పాలన యొక్క విలువ తెలియదు, వారికి క్రమశిక్షణ లేదు. మన కల్చర్లో ఉన్నటువంటి ఒక బలహీనత అది. అంటే మన ఒక్కొక్క జాతికి, ఒక్కొక్క దేశానికి ఉన్నటువంటి మంచి చెడు అలవాట్లు వారికి బలాన్ని లేకపోతే బలహీనతను కలిగిస్తాయి. ఐఎస్టీ, ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది ఒక జోక్ అయిపోయింది. అంటే ఇండియన్లు, భారతీయులు వారు అన్యులైన ధన్యులైన సమయానికి రారు, సమయాన్ని పాటించరు. అదే అమెరికన్లు అయితే చెప్పిన టైం కన్నా ముందే ఉంటారు, ఇతరులైతే చెప్పిన టైం కన్నా ముందే ఉంటారు. ఎందుకంటే వారికి ఆ డిసిప్లిన్ ఉంది, వారికి ఆ డెడికేషన్ ఉంది అని ప్రపంచమంతా కూడా ఎక్కువ వేయడం మనకి తెలిసినటువంటి విషయమే. అయితే క్రైస్తవులకి సంఘ ఆరాధన పట్ల మొదటి విషయాలు ముఖ్యమైనవి కావు, మొదటి విషయాలు మూలమైనవి కావు. అంటే మొదట పాస్టర్ గారు చేసే ప్రార్థన, తర్వాత భక్తులు, పరిశుద్ధులు పాడేటువంటి భక్తి గీతాలు, క్రైస్తవ విశ్వాసాన్ని గానము ద్వారా అందరికీ తెలియజేసి ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవడము, ఒకరినొకరు క్షేమాబుద్ధిలోనికి నడిపించుకోవడము, మరి ముఖ్యంగా దైవ ఆరాధన చేయడం, దేవుడు వారి పట్ల చూపిన గొప్ప కనికరము, ఆయన చేసిన కార్యములను బట్టి ఆయనకి ప్రేమతో, కృతజ్ఞతా భావంతో తమ యొక్క ఆరాధనను సమర్పించడము, ప్రేమను వ్యక్తపరచడము అని అనుకోవట్లేదు కనుక
ఆ మొదటి విషయాలన్నిట్లో వారు ఉండరు. సో స్టార్టింగ్ ప్రేయర్లో ఉండరు, తర్వాత సింగింగ్ అండ్ వర్షిప్లో ఉండరు, తర్వాత ఇంటర్సెషన్లో అసలే ఉండరు. విజ్ఞాపన ప్రార్థన చాలా చర్చెస్లో ఈ రోజుల్లో జరగట్లేదు. కొన్ని చర్చెస్లో చేసినప్పుడు 5 నిమిషాలు, 10 నిమిషాలు, కొందరు 15 నిమిషాలు చేసినప్పుడు మనకెందుకులే అంతసేపు ప్రార్థనలో కూర్చోవడం అని చెప్పి వాటికి రాకుండా తర్వాత మెసేజ్ టైంకి అండ్ ఇతర విషయాల కోసం వచ్చిపోయేవారే ఎక్కువ. కొంతమందికి ఉన్న అలవాటు ఏంటంటే వారు తప్పకుండా ప్రభువు బల్ల సమయానికి వస్తారు. వారికి తెలుసు వారి సంఘంలో ప్రభువు బల్ల ఏ సమయానికి ఇవ్వబడుతుందో దానికి 1-2 నిమిషాల ముందు, లేకపోతే స్టార్ట్ అయిన ప్రారంభంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలిమెంట్స్ జరక్క ముందు వచ్చి కూర్చుంటారు. కొంతమంది మెసేజ్కి వస్తారు. ప్రభు బల్ల అయిపోయిన తర్వాత మెసేజ్ అయితే, బల్ల అయిన తర్వాత మెసేజ్కి వస్తారు. ఎందుకంటే వీరికి ఎట్లాగో బల్లలో పాల్గొనేటువంటి యోగ్యత లేదు, వారు వారి పాపాన్ని విడిచిపెట్టలేదు, వారు ఎట్లాగో ప్రభువుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోరని తెలుసు కనుక కొంతమంది కానుకేయడానికి వస్తారు. ఎందుకంటే దేవుడికి మేమిస్తే దేవుడు మాకు తిరిగి 10 100 ఇస్తాడు అనేటువంటి ఒక చెడ్డ ఆలోచనతో. కొంతమంది మాత్రం దీవెన కోసమే వస్తారు. బెనెడిక్షన్ టైంలో వచ్చేసి అంతా అయిపోయిన తర్వాత అట్లా లోపలికి వచ్చి అట్లాగే అందరికన్నా ముందు బయటికి వెళ్ళిపోతారు. కొందరు వారికి ఉన్న సమస్యలను చెప్పుకొని ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. కొందరైతే హాజరు వేయించుకోవడానికి వస్తారు. ఎందుకంటే హాజరు అవ్వకపోతే మనస్సాక్షి వారిని గద్దిస్తూ ఉంటుంది కనుక వారు ఈ ప్రకారం వస్తారు. సో ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు దైవారాధన చేయడానికి, దైవ దర్శనం చేసుకోవడానికి, దేవుని చిత్తంలో ఉండడానికి, దేవుని కొరకు ఉపయోగపడేటువంటి సాధనాలుగా మారడానికి హృదయమును కలిగి లేరు కనుకనే ఈ దుస్థితి. అండ్ ఎంతోమంది సంఘ కాపర్లు, సంఘ పెద్దలు కూడా మనుషులు ఇట్లా ఆలస్యం చేస్తుంటే వారి గురించి పెద్దగా పట్టించుకోకుండా వారిని అట్లా రాణిస్తుంటారు. ఇంకొక జాడ్యం ఏంటంటే సర్వీస్ని లేట్గా ప్రారంభించడం. 10 గంటలకి మన ఆరాధన అని ప్రకటన అయితే చేస్తారు, బులెటిన్లో ప్రింట్ అయితే చేస్తారు. కానీ 10 గంటల 5 నిమిషాలకి, 10 గంటల 7 నిమిషాలకి, 10:15కి, కొన్నిసార్లు 10:30కి జనం రాలేదు, వచ్చిన తర్వాత కదా మనం మొదలు పెట్టాల్సింది. లేకపోతే మన ప్రార్థన ఎవరు వింటారు, మన పాటలు ఎవరు వింటారు, మన మ్యూజిక్ ఎవరు వింటారు అనే ఆలోచనతో ఉంటున్నారు. కానీ దేవుడు 10 గంటలకల్లా వచ్చేసాడు. మనం వచ్చింది దేవుడి కోసం. పాటలు దేవుడు వినాలి, మ్యూజిక్ దేవుడు వినాలి, ప్రార్థన దేవుడు వినాలి, దేవుడు సంతోషించి దేవుడు ఘనపరచబడాలి అనేటువంటి ఆలోచన నడిపించే నాయకులకి, సేవకులకి లేదు గనుక జనం వచ్చే వరకు వెయిట్ చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. అది మార్చుకుంటే, అంటే మేము వచ్చే వరకు వీరు వెయిట్ చేస్తారన్న వారు ఆ ధోరణిలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎప్పటికి కూడా టైంకి రారు. మనము టైం ఒకటి పెట్టేసి ఇదే టైంకి ప్రారంభమవుతుంది, ఎవరు వచ్చినా రాకున్నా అని దాన్ని ఖచ్చితంగా పాటిస్తూ పోతే కొంతకాలానికి ఒక్కొక్కరు మార్పు చెంది సమయానికి రావడానికి అవకాశం ఎక్కువ, సమయం కన్నా ముందే రావడానికి అవకాశం ఎక్కువ. ఎంతోమంది క్రైస్తవులకి వ్యక్తిగత క్రమశిక్షణ లేదు, పర్సనల్ డిసిప్లిన్ లేదు. వారిలో బద్ధకం ఎక్కువ, సోమరితనం ఎక్కువ, అలక్ష్యం ఎక్కువ, అంటే నెగ్లిజెన్స్, లేజీనెస్, ఇవన్నీ వారిలో ఎక్కువ. కనుక వారు మరి శనివారం ఏం చేస్తారో, ఎప్పుడు పడుకుంటారో తెలియదు, కానీ ఆదివారపు ఆరాధనలకి త్వరగా లేచి తయారై రావడానికి చాలా పెద్ద సమస్య, పెద్ద సవాలు అని అనుకుంటారు. కొంతమంది పిల్లల్ని తయారు చేసి తీసుకురావడానికి వారి యొక్క తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. ఇక సిటీలో ట్రాఫిక్లు ఉంటాయి, వాటి నుండి బయటికి రావడానికి ఇంత టైం పడుతుందని ముందుగానే ప్లాన్ చేసుకోరు. చర్చ్ గంటలు ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు మనకున్నటువంటి మోడర్న్ ఫ్యాషనబుల్ చర్చెస్కి గంటలతో అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు మిషన్ కాంపౌండ్ చర్చ్ చుట్టూ వారి యొక్క క్రైస్తవులు లేక సంఘస్థులు ఉండేవారు కనుక గంట వారికి వినబడేది, వారు వచ్చేవారు. 5th సెంచరీలో, అంటే దాదాపు 400 ADలో, క్రీస్తు శకం 400 సంవత్సరం అప్పుడు ఇటలీ ఉన్నటువంటి నోలాకు చెందిన పౌలినస్ అనేటువంటి వ్యక్తి దాన్ని ప్రారంభించినట్టు చరిత్ర చెప్తోంది. తర్వాత మరి ఇక 5th సెంచరీలోనే ఇటలీలో కంపానీ అనేటువంటి ప్రదేశంలో చర్చెస్ మెల్లగా గంటలు పెట్టడము, కొట్టడం మొదలైంది. 604వ సంవత్సరంలో పోప్ సబీనియన్ అనేటువంటి పోపు దాన్ని మరిక అన్ని చర్చిలకి గంటలు పెట్టి ఆరాధన సమయాలకు ముందు గంట కొట్టి ఆరాధికులను మనము పిలవాలి, అప్రమత్తము చేసి వారు సమయానికి వచ్చేటట్టు మనము చూడాలని దాన్ని మొదలుపెట్టారు. అందుకనే
రోమన్ క్యాథలిక్లకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నము 12 గంటలకి, తర్వాత సాయంత్రం 6 గంటలకి వారు చేసేటువంటి మాసులకు గంటలు కొట్టి జనాన్ని పిలిచి ఆరాధనలో పాల్గొనేటట్టు చేసేవారు. తర్వాత ప్రాటెస్టెంట్ క్రైస్తవులు కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ్ కట్టినప్పుడు, బిల్డింగ్ కట్టినప్పుడు తప్పకుండా పెద్ద గంటను పైన దాన్ని పెట్టేవారు. అండ్ 10-15 నిమిషాలు ఒక్కొక్క చర్చ్కి ఉన్నటువంటి అలవాటు ప్రకారం కొందరు 15 నిమిషాల నుండి ప్రతి 5 నిమిషాలకి 3 సార్లు గంట కొట్టేవారు. ఇంకా 15 నిమిషాలు ఉంది ఆరాధనకి రండి, 10 నిమిషాలు ఉంది ఆరాధనకి రండి, 5 నిమిషాలు ఉంది ఆరాధనకి రండి అని. కొంతమంది 2 సార్లు కొట్టేవారు, కొంతమంది ఒకేసారి వారు వచ్చేంత వరకు ఆపకుండా కొట్టేవారు. ఈ ప్రకారము మనుషులను అప్రమత్తం చేసేవారు. ఆరాధన సమయం అయింది. అండ్ ఇప్పటికి కూడా మనము మన దేశంలో కొన్ని ప్రాంతాలకు వెళ్తే, గ్రామాల్లో ముఖ్యంగా పాస్టర్లు లేకపోతే ఆరాధన నడిపించేటువంటి పెద్దలు మైక్లో చెప్తుంటారు, ఇక మీ పనులు ముగించుకోండి, వంట గింట పక్కన పెట్టండి, ఆరాధన సమయం అయింది, దేవుని సేవకులు వచ్చేసారు, గెస్ట్ స్పీకర్ కూడా వచ్చేసాడు, మీరు త్వరగా ఆరాధనకు వచ్చి పాల్గొనండి అని స్టార్ట్ అయినప్పటి నుండి అక్కడ ఆరాధన ఊర్లలో ముఖ్యంగా 11కి 11:30కి స్టార్ట్ అయినా 12కి స్టార్ట్ అయినా వారు అక్కడ నుండి ఒక గంట సేపు చెప్తూ కానీ అందరినీ ఆరాధనలోనికి నడిపించలేనటువంటి దుస్థితి. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించేటువంటి అవలక్షణాలు చాలా ఉన్నాయి, కానీ అంతసేపు నేను వాటన్నిటి గురించి చెప్పదలుచుకోలేదు. మెయిన్గా కనబడేటువంటి మొదటి విషయం ఏంటంటే, దేవుడి పట్ల ఉండాల్సినటువంటి గౌరవము బొత్తిగా లేకపోవడం, ఆర్ హ్యావింగ్ వెరీ లిటిల్ రిగార్డ్ ఫర్ గాడ్. దేవుడి పట్ల చాలా తక్కువ గౌరవాన్ని కలిగి ఉండడం. నాకు దేవుడు ముఖ్యము, నాకు ఆయన యొక్క సంఘము ముఖ్యము, ఎందుకంటే నేను దాంట్లో భాగమును అవయవమునై ఉన్నాను కనుక నేను తప్పకుండా ప్రతి ప్రభువు దినం, అది ప్రభువు దినం, నా దినం కాదు, ఆ దినాన్న ఆరాధన కొరకు సంఘాన్ని ఆయన పిలిచాడు, నియమించాడు. కనుక నేను తప్పకుండా సమయానికన్నా ముందే పోయి దేవుడిని ఆరాధించి దేవుడిని మహిమపరిచి వస్తాను అనే ఆలోచన ఉంటే ఎంత బాగుంటుంది. అట్లా ఉండరు. కొందరిని మనము చర్చ్ వర్షిప్స్లో చూస్తుంటాము. అంటే నేను అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక రకాలైనటువంటి చర్చెస్లో, డినామినేషనల్ చర్చెస్, ఇండిపెండెంట్ చర్చెస్లో ఏళ్లుగా వాక్య పరిచర్య చేస్తున్నాను కనుక అక్కడ పరిస్థితులు చూస్తూనే ఉంటాను. నాకు కనబడింది ఏంటంటే, కొంతమంది 3 గంటల సర్వీస్లో గంట తర్వాత వస్తారు, కొందరు 2 గంటల తర్వాత వస్తారు, కొందరు చివరి నిమిషాల్లో వస్తారు. అండ్ వచ్చినటువంటి వారు కొందరైతే ఎంత భక్తి ప్రదర్శన చేస్తారంటే, కొందరైతే వచ్చేసి అందరూ ఆరాధనలో ఉన్నప్పుడు డైరెక్ట్గా వచ్చి వారి సీటు దగ్గర మోకరిల్లి మరీ ప్రార్థన చేసేస్తుంటారు. మరి మోకరిల్లి ప్రార్థన చేసేటువంటి మనిషికి ముందే వచ్చి మోకరిల్లి ప్రార్థన చేసి అందరితో కలిసి దైవారాధనలో నేను కూడా పాల్గొనాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం ఎందుకు లేదో నాకు తెలియదు. సరే, వన్స్ ఇన్ ఎ వైల్ ఒక్కసారి ఏదో అనివార్య కారణం చేత టైర్ పంక్చర్ అయింది, లేట్ అయింది, ట్రాఫిక్ జామ్ అయింది, లేట్ అయింది, అదే టైంలో ఇంట్లో ఏదో ఇబ్బంది వచ్చింది, లేట్ అయింది అనుకుంటే కాదు. ప్రతి వారం వీరు లేట్గానే వచ్చి మోకరిల్లుతారు. కొంతమంది ఆరాధన అంటే సింగింగ్, దేవుడిని ఆరాధించేటువంటి స్తుతి సమయంలో అందరూ సంఘమంతా లేచి నిలబడి వారు పాట పాడుతుంటే వీరు వచ్చేసి కూర్చొని తల వంచుకున్నప్పుడు ప్రార్థన చేస్తుంటారు. వారితో ఏకం అవ్వకుండా 160-170 సంవత్సరాల క్రితము ఇంగ్లాండ్లో సంఘంలో ఒక క్రమం ఉండేది. ఎవరైనా ఒక్క నిమిషము ఆలస్యంగా ఆరాధనకి వస్తే అప్పటికి పాట అనేది సంఘమంతా పాడుతూ ఉంటే వారు నిలబడి తల వంచి ప్రార్థన చేయడానికి కానీ, కూర్చుని వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి కానీ అనుమతి లేదు. ఆలస్యంగా వచ్చిన వారు క్షమాపణతో పరిగెత్తుకుంటూ వచ్చి సంఘముతో ఆరాధనలో భక్తి గీతాన్ని ఆలాపించడంలో పాల్గొని పోవాలి. కానీ ఇప్పుడు అట్లాంటివన్నీ మంచి విషయాలన్నీ కూడా సంఘం నుండి బయటికి పోయాయి కనుక ఇప్పుడు అవి చాలామందికి తెలియదు కూడా. ఇక కొంతమంది అయితే మొదటి విషయాలు మనకి ముఖ్యమైనవి కావు. అండ్ హోల్ సర్వీస్లో అంటే సంఘ క్రమం ప్రకారం 2:30 గంటలు, 2 గంటలు, 3 గంటలు ఆ సంఘ క్రమాన్ని బట్టి ఎంత సమయం వారు ఆరాధన కేటాయిస్తారో అంత సమయం మనం ఉండనవసరం లేదు, మనం మొదట వెళ్ళనవసరం లేదు. ఎవరికైతే పెద్ద సమస్యలు ఉన్నాయో వారు ఆరాధన కన్నా ముందు వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. వారు దైవ చింతనతో ఉంటారు. ఎందుకంటే వారికి చాలా పెద్ద అనారోగ్యం ఉంది,
వారికి చాలా పెద్ద అప్పు ఉంది, వారికి చాలా పెద్ద ఆర్థిక సమస్య ఉంది, వారికి ఉద్యోగం లేదు, వారికి ఇంకొక బాధ్యత లేదు, వారి కుటుంబంలో కలతలు ఉన్నాయి, వారికి చాలా అక్కర్లు ఉన్నాయి. కనుక అలాంటి వారు దేవుడికి యాచన చేయడానికి ముందెళ్ళి కూర్చుంటారు. చర్చెస్లో మనం బయట చూస్తుంటాం కదా, పెద్ద పెద్ద చర్చెస్లో మెంబర్స్ కన్నా ముందే బెగ్గర్స్ వచ్చి కూర్చుంటారు అక్కడ బయట. అంటే చర్చ్ మెంబర్లు ఆరాధనకు రాకముందే వారు వస్తే వారు ఏదైనా వేస్తారు, ఇస్తారు, మనం తీసుకోవచ్చని భిక్షం ఎత్తుకునే వారు వచ్చి అటు ఇటు లైన్ కట్టి కూర్చుంటారు. సో లోపల వర్షిప్ స్టార్ట్ అవ్వకమునిపై బయట ఎట్లా భిక్షగాళ్ళు భిక్షాటన కొరకు కూర్చుంటారో అట్లాగే ఈ అవసరాల్లో ఉన్నటువంటి వారు దేవుడి దగ్గర యాచన కొరకు ముందొస్తారు. మనము అన్నీ ఉన్నవారం, మనకి అవసరం లేదు అనుకునేటువంటి ఆలోచన ఎంత అన్బిబ్లికల్, అన్గాడ్లీ, అన్రైచియస్, అంటే వాక్య వ్యతిరేకమైన, భక్తిహీనమైన, నీతిహీనమైనటువంటి ఆలోచన చూడండి. వీరికి అన్నీ ఉన్నాయి. వీరు లవోదికియన్ చర్చ్ మెంబర్స్ అనమాట. వీరు యేసునే బయట పెట్టేస్తారు. వీరు లోపలికి వచ్చినప్పుడు ఆయన ఎట్లా లోపల ఉండడు, ఎందుకంటే ఆయన బయటే ఉంటాడు. ఆయన కోసం వీరు ఎప్పుడు ఆలోచన చేయలేదు, ఆయన కోసం వీరు ఎప్పుడు ఆరాధనకి రావట్లేదు. సో ఆయన ఎక్కడున్నాడో మనకి ఆయనే చెప్పేశాడు. ఇంకా చాలామంది అయితే ఆరాధన సమయంలో రారు, ఎందుకంటే మొదట మరి ఈ 30 నిమిషాలు, కొన్ని చర్చెస్లో 40 నిమిషాలు, కొన్ని చోట్లయితే ఇక క్రమశిక్షణ లేకుండా గంటన్నర పాటలే పాడుతుంటారు, పాడినవే పాడుతుంటారు. కనుక చాలామందికి అది ఇష్టం ఉండదు. దాన్ని ఒక ప్రదర్శనగా ఎంచేవారు ఉన్నారు. కనుక మేము వెళ్ళి అంతసేపు నిలబడాలా, అందరూ నిలబడి పాడుతుంటే వీరు కూర్చుని ఉంటారు. వీరికి ఏం పెద్ద సమస్య ఉండదు, కానీ కూర్చుని ఉంటారు. ఎందుకంటే వీరికి హృదయంలో దైవారాధన చేసేటప్పుడు ఆయన ఈ ప్రకారం సంఘం గణపరుస్తుంది, నేను కూడా అట్లాగే నిలబడి గణపరచాలి అనేది ఉండదు. సో కొన్ని రోజులకి ఏమైపోతుందంటే అందరూ నిలబడుతుంటే నేను కూర్చోవడం బాగాలేదు, అటు ఇటు చూస్తున్నారని దానికి రాకుండానే లేటుగా వచ్చేస్తారు. అండ్ ఇక విజ్ఞాపన ప్రార్థనకు ఉండరు, ఎందుకంటే ఆ టైంలో వారు భారంతో ప్రార్థన చేస్తుంటే వీరికి బొత్తిగా భారమే లేదు. కనుక వీరు కళ్ళు తెరిచి చూస్తుంటారు. అది ఎందుకో అక్కడ పోయి కళ్ళు తెరిచి చూసే బదులు అయిపోయిన తర్వాతే వచ్చి కళ్ళు తెరిచి కూర్చోవచ్చు కదా అనుకునేటువంటి వారు. అండ్ కొన్ని చర్చెస్లో ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ పెద్ద పేరు మోసినటువంటి పాస్టర్లు వారే ప్రారంభ ఆరాధనకి రారు, ఇంకొకరు నడిపిస్తారు దాన్ని. ఒకరు ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు, ఒకరు వర్షిప్ లీడ్ చేస్తారు, ఒకరు ఇంటర్సెషన్, ఒకరు అనౌన్స్మెంట్లు అన్నీ చేసిన తర్వాత కరెక్ట్ మెసేజ్ టైంకి పాస్టర్ గారు నడుచుకుంటూ వస్తారు. ఆయన యొక్క అసిస్టెంట్ ఆయన బైబిల్ తెచ్చి పుల్పిట్ మీద పెడతారు, ఆయన ప్రీచింగ్ చేస్తాడు, తర్వాత ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన అసిస్టెంట్ వచ్చి మరి ఆ యొక్క పుల్పిట్ మీద ఉన్నటువంటి బైబిల్ని పట్టుకొని ఆయనతో పాటు వెళ్ళిపోతాడు. కొంతమందికి అయితే బౌన్సర్లతో వస్తాడు, బౌన్సర్లతో పోతారు. ఇప్పుడు వస్తాడు అని మాత్రమే కాదు, వస్తాడు, వస్తుంది అని కూడా చెప్పాల్సినటువంటి దుస్థితి. సో అట్లాంటి ఒక మోడల్ ఉన్నప్పుడు, అంటే అట్లాంటి మాదిరి సంఘానికి కనపడుతున్నప్పుడు మిగతా వారు ఎందుకు టైంకి వస్తారు చెప్పండి? పాస్టర్ గారు వచ్చే ముందు 2 నిమిషాలు 5 నిమిషాలు ముందు వచ్చి ఆయనది విని ఆయనతో పాటు వెళ్ళిపోతే సరిపోదు అనుకుంటారు. అమెరికాలో ఒక ప్రముఖ పాస్టర్, ఒక ప్రముఖ డినామినేషన్కి హెడ్గా అంటే నాయకుడిగా కూడా ఉన్న వ్యక్తి, ఆయన ఒకసారి ప్రసంగంలో ఇట్లా చెప్పాడు: 5 నిమిషాలు సంఘ ఆరాధనకి ఆలస్యంగా వచ్చిన వారు 5 నిమిషాలు ముగింపు ఆ ప్రార్థన ఆశీర్వాదము తీసుకోకుండానే ముందు వెళ్ళిపోయేటువంటి వారు ఇద్దరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఆ తప్పేంటి అంటే, మీరు ఆలస్యంగా రావడము, మీరు ముందే వెళ్ళిపోవడము అన్నదానికన్నా మీరు ఒక రిలీజియస్ షోకి వచ్చి పోతున్నట్టు ఒక సందేశాన్ని అందరికీ ఇస్తున్నారు. ఒక మత ప్రదర్శనకి మీరు వస్తున్నారు. మీరు స్పెక్టేటర్స్గా అంటే ప్రేక్షకులుగా వచ్చి ఒక మత ప్రదర్శనను చూసి పోతున్నారు. మీకు దేవుని యొక్క సంఘం అంటే ఏంటో బొత్తిగా అవగాహన లేదు. యేసుక్రీస్తు సంఘము ఆయన యొక్క శరీరము, అది దేవుని యొక్క కుటుంబము, మందిరము, విశ్వాస గృహము. మరి దాంట్లో కుటుంబముగా మనం ఉండి అక్కడ జరగాల్సినటువంటి సేవను జరిపించే బాధ్యత గలవారము అనేది గుర్తించక అక్కడ కొందరు మత ప్రదర్శనను ప్రదర్శిస్తున్నారు. మనం పోయి కేవలం చూసి వచ్చేద్దాం, ఏ టైంకైనా పోవచ్చు, ఏ టైంకైనా లేచి బయటికి వెళ్ళిపోవచ్చు అనే ధోరణితో వస్తున్నారు. మీరు చేసేది దుర్మార్గం అని ఆయన చెప్పాడు. దాని గురించి మీరు ఆలోచించండి. మీకు ఇట్లాంటి అవలక్షణం ఉంటే దాన్ని ఇప్పుడే మార్చుకుంటే మీకు క్షేమం.
సో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, సేవకులు ఆరాధన సమయమును ఎప్పుడైతే ప్రకటిస్తారో అదే సమయంలో ప్రారంభించడం మంచి లక్షణం. మనం చూస్తుంటాము నాసా రాకెట్లను బయటికి అంటే అంతరిక్షంలోనికి స్పేస్లోనికి పంపుతుంది. మన ఇస్రో రాకెట్లను శాటిలైట్లను అంతరిక్షంలోనికి పంపుతుంది. ఒక కౌంట్ డౌన్ మొదలవుతుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 బ్లాస్ట్ అండ్ రషింగ్ ఇన్ టు ద స్పేస్ అంటే పేలుతుంది అండ్ రాకెట్ పైకి వెళ్ళిపోతుంది. వారెందుకు ఆలస్యం చేయరు? వారెందుకు అంత ఉత్సుకతతో వందల మంది మరి దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి సైంటిస్టులు, ఇతర ప్రాజెక్ట్ డైరెక్టర్లు, పెద్ద పెద్ద మేధస్సు కలిగినటువంటి వ్యక్తులు ఆన్ ద డాట్ ఆ స్పాట్ నుండి అది పోయేటట్టు చూస్తారు? ఎందుకంటే సమయం అనేది దేవుడు పెట్టినటువంటి ఒక గొప్ప నియమం, దాన్ని ఉల్లంఘించకూడదు. సో దైవారాధన విషయంలో, రిడీమర్ యొక్క వర్షిప్లో, విమోచకుడిని ఆరాధించే విషయంలో మనం ఎట్లా ఆలస్యం చేస్తాం? డాక్టర్ జేమ్స్ కెన్నడీ అనేటువంటి దైవ సేవకుడు ఇట్లా అన్నాడు, ఆయన్ని కోట్ చేస్తున్నాను. చాలామంది సంఘమును ఒక డ్రామా అనుకుంటారు. అంటే సంఘ ఆరాధన, చర్చ్ అన్నదాన్ని, చర్చ్ వర్షిప్ని, చర్చ్లో జరిగేటువంటి సమస్తాన్ని ఒక డ్రామా అనుకుంటారు. పాస్టరు మెయిన్ యాక్టర్, ఆయనే ముఖ్య నటుడు. దేవుడు ప్రేరేపణకర్త అంటే దర్శకుడు. అండ్ ఈ యొక్క సంఘస్థులు వీరు క్రిటిక్స్, వీరు విమర్శకులు. వీరు వచ్చి చూసి ఇది బాగలేదు, అది బాగుంది అని విమర్శలు చేసేటువంటి వారు అని అనుకుంటారు. కానీ అది బొత్తిగా తప్పు. అసలు విషయం ఏంటంటే అక్కడ చీఫ్ యాక్టర్, సంఘంలో చీఫ్ యాక్టర్, ముఖ్య నటుడు ఎవరు అంటే కాంగ్రిగేషన్, సంఘస్థులు ముఖ్య నటులు. మినిస్టర్ అంటే దేవుని సేవకుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంప్టర్ అంటే అతడు వారిని ప్రేరేపించి దైవ చిత్తము, దైవ ఆరాధన చేసేటట్టు వారిని మరి ఆయన డైరెక్ట్ చేస్తాడు, నడిపిస్తాడు, దర్శకత్వాన్ని ఇస్తాడు. అండ్ దేవుడు విమర్శకుడు, గాడ్ ఈజ్ ద క్రిటిక్. దేవుడు దాన్ని చూసి ఇది సరి, ఇది సరికాదు అని చెప్పేటువంటి విమర్శకుడు అని ఆయన చెప్పాడు. ఎండ్ ఆఫ్ కోట్. మీరు అట్లా నెక్స్ట్ టైం ఆలోచిస్తే మీ ప్రవర్తన దేవుడి మందిరానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. సో మన యొక్క ఈ గ్రాస్ నెగ్లిజెన్స్ని అంటే మన యొక్క విస్తృతమైనటువంటి నిర్లక్ష్య స్వభావం విషయంలో మనం వెంటనే దేవుడి సన్నిధిలో మోకాళ్ళ మీదకి వచ్చి పూర్ణ హృదయం, పూర్ణ మనస్సు, పూర్ణ ఆత్మ, పూర్ణ బలముతో క్షమాపణ అడిగి యేసు రక్తంలో కడుగబడి శుద్ధి చేయబడి దేవునికి ప్రభుదిన ఆరాధనకి సంఘానికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని పూర్ణ హృదయము, పరిశుద్ధ హృదయము అండ్ వినయమైన మనసుతో ఇచ్చి గణపరచాలంటే 3 విషయాలు, జస్ట్ 3 నేను మీకు చెప్పి ముగిస్తాను. మొదటిది డివోషన్ ఇన్ వర్షిప్. వీ మస్ట్ హ్యావ్ డివోషన్ ఇన్ వర్షిప్. ఆరాధనలో మనకి నిజమైనటువంటి భక్తి భావము, సమర్పణ భావము ఉండాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. వారి పరిస్థితులు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి, వారికి విరోధంగా ఉన్నాయి. అండ్ అలాంటి పరిస్థితుల్లో వారు తమ జీవితాలను చేతుల్లో పెట్టుకొని తమకి ఏది ముఖ్యమో, ఎందుకోసం తాము బ్రతుకుతున్నామో అన్నది గ్రహించి వారు 4 విషయాలకు తమను తాము సమర్పించుకున్నారు. ఈ 4 వారు ఎడతెగక ఉన్నారు. దే వర్ డివోటెడ్ అంటూ వర్షిప్. వారు దైవ ఆరాధనకి తమను తాము సమర్పించుకున్నారు. కనుక సమయం కన్నా ముందే ఉంటారు, సమయమంతా ఉంటారు, సమర్పణతో ఉంటారు. సమయం అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏ సేవ ఉందా, ఏ సహవాసం ఉందా, ఏ సహాయము చేద్దుమా అని వారు ఉంటారు. వాళ్ళలో ఒక్కరిలో ఈ అవలక్షణం మనకి కనిపించదు. 100వ కీర్తన 4వ వచనంలో కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. భక్తిపరులైనటువంటి ఇశ్రాయేలీయులు లోపలికి వచ్చి మందిరంలో దైవారాధన ప్రారంభించడం కాదు, వచ్చేటప్పుడే కృతజ్ఞార్పణలు చెల్లించుకుంటూ ఆయన గుమ్మముల్లోనికి ప్రవేశిస్తారు, కీర్తనలు పాడుకుంటూ ఆయన ఆవరణంలోనికి ప్రవేశిస్తారు. ఇంకెంత ఉత్సాహముతో, ఎంత ఉద్ధృతముగా దైవారాధన చేస్తారో చూడండి. సమర్పణ ఉంది కనుక. రెండవదేంటి? డిలైట్ ఇన్ వర్షిప్. ఆరాధనలో ఆనందించండి.
122వ కీర్తన 1వ వచనం, యెహోవా మందిరమునకు వెళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. నిజమైన సంతోషం ఎక్కడుంది? పూర్ణమైన సంతోషం ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉంది. అండ్ అది పవిత్రమైన సంతోషం. ఈ ప్రపంచము పంచేంద్రియాలు మనకిచ్చేటువంటి సంతోషం కాదు, ప్రభు మాత్రమే మనకిచ్చేటువంటి సంతోషం. ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని ఫిలిప్పీ సంఘానికి పౌలు రాశాడు. ఆనందము ముఖ్యంగా ఆ సంఘము కూడుకుని దైవారాధన చేసేటప్పుడు లభించే ఆనందం. మిగతా సమయాల్లో కూడా, మిగతా విషయాల్లో కూడా ఆనందాన్ని మనం కలిగి ఉంటాం. కానీ అక్కడ మనకి అది అవసరం. సో దేవుడిని అందరితో కలిసి సంఘమంతా, పరిశుద్ధులంతా యేసు రక్తంతో కొనబడి, యేసు ఆత్మతో ముద్రింపబడి, యేసు వాక్యముతో పోషింపబడి, యేసు శరీరంలో అవయవాలుగా ఉన్నవారితో ఆరాధించినప్పుడు లభించే ఆనందం ప్రపంచంలో ఇంకెక్కడ లభించదు. ఎందుకంటే సర్వోన్నతుడైన అండ్ సర్వశ్రేష్ఠుడైన అతి పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధి పరిశుద్ధులతో అక్కడ ఉంది. అక్కడ మనకి చెప్పన సఖ్యము మహిమాయుక్తమునైన ఆనందము లభిస్తుంది. మనము ఇష్టమైన ఆటకి వెళ్ళినప్పుడు, నేను రక్షణ పొందక మునుపు 1990 కన్నా ముందు క్రికెట్ అంటే నాకు ప్రాణం. సో ఆదివారం ఉదయము మరి లీగ్ మ్యాచెస్ ఆడేవాడిని ఒక టీంకి, ప్రముఖ టీంకి. సో ఆ లీగ్ మ్యాచెస్ ఆడేటువంటి ఆ యొక్క ఆదివారం ఎప్పుడు వస్తుందా అని శుక్రవారం రాత్రి నుండి నాకు నిద్ర పట్టేది కాదు. ఆదివారం నేను తినకపోయినా ఉదయం 5 గంటలకు లేచి వెంటనే 6 గంటలకల్లా సిద్ధపడి 10 గంటలకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 10 to 5 వరకు నేను గ్రౌండ్కి వెళ్ళిపోయేవాడిని. ఆ సంతోషము నాకు ఇంకేది ఇచ్చేది కాదు. కానీ ఎప్పుడైతే నేను రక్షించబడ్డానో, సంఘానికి ఆ ప్రకారం సమయం కన్నా ముందే వచ్చేయడం అలవాటు చేసుకుని దేవుడి యందు ఆనందించుట, అండ్ ఇతరులు కూడా అట్లా ముందు రావడం చూసి సంతోషించుట నేర్చుకున్నాను. ఆ సంతోషం ఇంకా ప్రపంచంలో ఎక్కడా దొరకదు అని నేను మీకు సాక్ష్యం ఇవ్వగలను. సో వారికి ఇష్టమైన ఆట కోసం వెళ్ళిపోతారు, పిక్నిక్ కోసం వెళ్ళిపోతారు, సంబరం కోసం వెళ్ళిపోతారు, మరో దానికోసం వెళ్ళిపోతారు. సంఘానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ నిజమైన ఆరాధకులు కారు, అంటే ట్రూ వర్షిపర్స్ కారు. కొంతమంది దేవుడిని ఆరాధించడానికి సదుద్దేశంతో వస్తారు, కానీ చాలామంది అక్కడికి ఎందుకు వస్తారంటే కొందరు మ్యూజిక్ లవర్స్, వారికి సంగీతం అంటే వెర్రి, దానికోసం వస్తారు. కొందరు సాంగ్ లవర్స్, వారికి పాటలు అంటే చాలా ఇష్టం, ప్రియం, వాటి కోసం వస్తారు. కొంతమంది సర్మన్ హంటర్స్, ఏ చర్చిలో ఏ పాస్టర్, ఏ ప్రసంగికుడు నాకు నచ్చే రీతిలో మరి ఎక్సైటింగ్ మెసేజ్ ఇస్తాడు, ఎక్కడ నేను సీట్ ఎడ్జ్ మీద కూర్చుని విని సంతోషించేటట్టు నాకు తెలియని విషయాలన్నీ చెప్తాడు అనేటువంటి సర్మన్ హంటర్స్, అంటే ప్రసంగాలను వేటాడేటువంటి వారు సంఘారాధనకు వస్తారు. కొంతమంది బ్లెస్సింగ్ సీకర్స్, దీవెనలను ఎతుక్కుని వాటిని పోగు చేసుకొని మూటగట్టుకొని పోదామనే వారు వస్తారు. పీస్ పర్స్యూవర్స్, కొంతమంది నెమ్మదిని వెతుక్కునేవారు, మనశ్శాంతి లేదు అని వెతుక్కుంటూ ఈ చర్చు ఆ చర్చు, ఈ వారం ఆ వారం తిరిగేటువంటి వారు. ఈ ప్రకారం వచ్చే వారందరూ కూడా వర్షిపర్స్ కారు. వీళ్ళందరూ వారి ఉద్దేశాలు, వారి యొక్క స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశాలతో వచ్చిపోతున్నారు. కానీ నిజంగా ఆత్మతో సత్యంతో ఆయన్ని ఆరాధించటానికి వచ్చేవారు, అట్లా ఇతరులను తెచ్చేవారు ఆ ఆనందాన్ని పొందుతారు. మూడవది డిలిజెన్స్ ఇన్ వర్షిప్. ఆరాధనలో మనకు ఉండాల్సినటువంటి శ్రద్ధ, ఆసక్తి, నిష్ఠ. హెబ్రీ 10:24-25 కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. అది ఒక్కొక్క మాట మీరు తీసుకొని ధ్యానించండి, దాంట్లో చాలా గొప్ప సత్యసారం ఉంది. సంఘ ఆరాధన అంటే జస్ట్ టైంకి అట్లా వచ్చి నేను హాజరేయించుకొని వెళ్ళిపోవడం కాదు. అక్కడ మనం చేసేటువంటి గొప్ప సేవ, గొప్ప ఆధిక్యత, గొప్ప బాధ్యత, గొప్ప ధన్యత, గొప్ప మరి కార్యములు దేవుడు మన ద్వారా చేయించదలిచిన ఉన్నాయని గ్రహించండి. కీర్తన 95:7 రండి నమస్కారం చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. సో ఎవరెవరికైతే మోకరిల్లి అలవాటు ఉందో, ఎవరెవరైతే సాష్టాంగ పడాలనుకుంటున్నారో వారు చర్చ్ వర్షిప్ స్టార్ట్ అవ్వక మునిపే వచ్చేయండి, లోపలికి వచ్చేయండి. గంట ముందు రండి, అరగంట ముందు రండి. ఎప్పుడైతే డోర్స్ తెరుస్తారో అప్పుడే వచ్చేయండి. అప్పుడు ఎవరు లేరు కనుక మీరు సాష్టాంగ పడండి, దైవారాధన వ్యక్తిగతంగా అక్కడ చేయండి, మోకరిల్లి ఆరాధన చేయండి, బైబిల్ తెరిచి ధ్యానపూర్వకంగా చదవండి, సిద్ధపడండి. మీ ఆత్మను దైవారాధన కొరకు, సమిష్టి ఆరాధన కొరకు సిద్ధపరచుకోండి. ఒక భక్తుడు ఇట్లా రాశాడు, పాతకాల భక్తుడు, మనం ఎప్పుడు కూడా
ప్రభుదిన ఆరాధనకి వచ్చినప్పుడు ఆరాధన కన్నా అంటే సమయం కన్నా ముందే లోపలికి రావడం, ఈరోజు దేవుడు నన్ను అండ్ నేను దేవుడిని దర్శించుకుంటాము అనేటువంటి నిరీక్షణతో రావడం, కూర్చుని ప్రార్థన చేయడం, వారు ప్రార్థించినప్పుడు ఆమేనండం, మొదటి భక్తి గీతాన్ని వారు ప్రారంభించినప్పుడు మన పాటల పుస్తకాన్ని తెరిచి దాన్ని చూడడం, మనకొస్తే వారితో కలిసి పాడడం, లేకపోతే మన దృష్టి మన ధ్యాస వారు పాడేటువంటి పదాల మీద పెట్టడం, తర్వాత ప్రార్థన సమయంలో తల వంచడం, కళ్ళు మూసుకోవడం, ఏకీభవించడం, ఆమేన్ అనడం, సేవకుడు ప్రసంగం చేసినప్పుడు ఆయన కోసము ఆయన దైవ వర్తమానాన్ని నాకు దీవెనకరంగా క్షేమాభివృద్ధికరంగా ఇవ్వాలని ఆయన కోసం ప్రార్థన చేయడం, ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు దృష్టి ధ్యాస పెట్టి హృదయపూర్వకంగా వినడం, తర్వాత దానికి మనల్ని అప్పగించుకోవడం, అట్లాగే దేవుడికి మనము కృతజ్ఞత కానుక ఇచ్చినప్పుడు ప్రార్థనాపూర్వకంగా దేవుడు దాన్ని అంగీకరించినట్టు ఇవ్వడం, ముగింపు ప్రార్థనలో మనము ఏకీభవించి ఆశీర్వాదానికి ఆమేన్ చెప్పడం, ఇదంతట్లో కూడా మనము పూర్ణ నిష్ఠతో భక్తితో భయముతో శ్రద్ధతో ఆసక్తితో ఉండడం. ఆమేన్ అయిపోయిన తర్వాత అందరూ లేచిపోతున్నా కూడా మనము 1 నిమిషం 2 నిమిషాలు మౌనంగా దేవుడి సన్నిధిలో కూర్చోవడం. ఆయన ఆమేన్ వరకు చెప్పాడు, ఎండ్ ఆఫ్ కోట్. తర్వాత నేను చెప్తున్నాను, 1-2 నిమిషాలు మనం కూర్చోవడం, ఆ దైవ ఆరాధన వాతావరణాన్ని మన హృదయంలోనికి మన మనసులోనికి మన ఆత్మలోనికి మనలోనికి పూర్తిగా మనం తీసుకోవడం, దేవుని వాక్యం ఏదైతే వచ్చిందో దానితో మన హార్ట్ అండ్ మైండ్ మన సోల్ అవి లోడ్ చేసుకోవడం, అంటే దేవుడి వాక్య సత్యంతో వాటిని నింపుకోవడం, అండ్ ఆ ధ్యాసతో ఆ ధ్యానముతో మనం లేచి అక్కడున్న పరిశుద్ధులతో ఇతరులతో సహవాసం చేయడం, వారితో మాట్లాడినప్పుడు హృదయం దేని చేత నిండి ఉండునో నోరు దానినే పలుకును అని ప్రభు చెప్పినట్టు అది మనం అక్కడ వారికి ఇచ్చి వారిని దీవించడం, అండ్ దేవుని సేవకులకు ఏది అవసరమో వారు ఏమి చెప్తే అది చేయడానికి అందుబాటులో ఉండడం. ఇవన్నీ చేసిన తర్వాత ఇక వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు బిల్డింగ్ని వారు డోర్స్ వేసి లాక్ వేసే సమయం తప్పకుండా వస్తుంది. వచ్చినప్పుడు సంతోషభరితంగా సమాధానపూర్వకంగా దేవుని యొక్క సన్నిధి అండ్ దేవుని యొక్క సత్యము దేవుని సామర్థ్యంతో వారమంతా దైవ సేవ చేయడానికి లోకంలోనికి వెళ్ళడం. ఇది క్రైస్తవులు చేస్తే ఎంత శ్రేష్టంగా ఉంటుంది, ఎంత శ్రేయస్కరంగా ఉంటుంది, ఎంత శక్తిని మన సమాజం మీద ఇట్లాంటి సంఘాల ద్వారా దేవుడు చూపించగలడు. ఆలోచించండి అండ్ దాన్ని మీరు చేస్తే ధన్యత. ఈ మాటతో మనము పాడ్కాస్ట్ని ముగిద్దాం. సర్ విలియం సెసిల్ ఆయన ఇంగ్లాండ్కి కొంతకాలం లార్డ్ ట్రెజరర్గా పనిచేశాడు. ఆయనకు ఒక అలవాటు ఉంది, ప్రతిరోజు ఆయన బాధ్యతలు ఆఫీస్ పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత లార్డ్ ట్రెజరర్ వేసుకునేటువంటి పొడవాటి గౌను ఆయన మొదట విప్పదీసి దాన్ని ఒక చోట పారేసి, లార్డ్ ట్రెజరర్ ఇక నీవు అక్కడ పడుకో అని చెప్పేసి ఆయన తన గదిలోనికి వెళ్ళి ఆయన ఆ బాధ్యతలన్నింటి నుండి ఆ సవాళ్ళన్నింటి నుండి ఆ విషయాలన్నింటి నుండి ఆ వ్యవహారాలన్నిటి నుండి వేరైపోయి నెమ్మదిగా ప్రశాంతంగా ఆ ఆలోచనలు ఆ పీడలు లేకుండా పడుకొని నిద్రపోతాడంట. సో క్రైస్తవులు సంఘ ఆరాధనకి ప్రభుదినాన్న సిద్ధపడినప్పుడు వారు ఉదయం లేవగానే ప్రార్థన చేసుకొని, ఇక నీ పేరేంటో అది చెప్పుకొని నీ ప్రపంచమేంటో దాన్ని నీ ఒక అంగీలాగా ఊహించి దాన్ని తీసి పక్కన పారేసి నువ్వు నీ ప్రపంచం అక్కడ పక్కన పడుకోండి, ఇక నేను దేవుడి సన్నిధికి ఆరాధనకి వెళ్తున్నాను. ఈ సమయంలో నాకు ఏ రకమైనటువంటి విచారం వద్దు, చింత వద్దు, భయం వద్దు, ఆందోళన వద్దు, ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారాల ఆలోచన వద్దు, నా పనికి సంబంధించినటువంటి ఒత్తిళ్ళు వద్దు, లోకానికి సంబంధించినటువంటి ఏ అంశాలు నాకు వద్దు. నేను దేవుణ్ణి ఆరాధించడానికి, ప్రభు బల్లలో పాలిభాగస్తున్నవ్వడానికి, వాక్యము ద్వారా నేను నా జీవితాన్ని పవిత్రపరచుకొని మెరుగుపరచుకోవడానికి, దేవుడిని మహిమపరిచి ఇతరులకు మాదిరిగా ఉండి మేలు చేయడానికి వెళ్తున్నాను అని వెళ్తే, అట్లా ప్రతి వారం దేవుడిని ఆరాధించి వస్తే దేవుడు నీలో నీ ద్వారా ఏమి చేయగలడో నీవు కల్లో కూడా ఊహించలేవు, ఎవరు ఊహించలేరు. అట్లాంటి ధన్యత దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధం కనుక అట్లాంటి ధన్యతలోనికి మనలో ప్రతి ఒక్కరు వద్దాం. మరోసారి దేవుడు బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో మనల్ని కలిపేంత వరకు గుర్తుపెట్టుకుందాం.
వాక్యానుసారంగా ఆలోచిద్దాం, వాక్యానుసారంగా కోరుకుందాం, వాక్యానుసారంగా మాట్లాడదాం, వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుడు అలాంటి కృప మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమెన్.